ఎన్2డే న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో ఏఐసిటియు అనుబంధ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెసివ్ పాఠశాల నైట్ వాచ్మెన్ యూనియన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శిగా చెంకల శివాంజనేయులు, అధ్యక్షులుగా ముక్కు నాగేశ్వరరావు, కోశాధికారిగా బొమ్మన బోయిన శ్రీనివాసరావులను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐసిసిటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేముల బక్కయ్య మాట్లాడుతూ 2023 మే నుండి ప్రభుత్వ పాఠశాలల్లో 6,000 రూపాయల వేతనం చెల్లిస్తూ పాఠశాల ముగిసే సమయానికి వాచ్మెన్లు విధుల్లో హాజరై మరుసటి రోజు ఉదయం 10 గంటలకు ఉపాధ్యాయుల వారికి పొజిషన్ అప్పగించే విధంగా నైట్ వాచ్మెన్లుగా విధులలో తీసుకోవడం జరిగిందని, వారికి టార్చ్ లైట్లు, లాఠీలు, బూట్లు, యూనిఫామ్, టోపీలు, కనీస సౌకర్యాలు ఇవ్వలేదని, నెల నెలా వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గుర్తింపు కార్డులను ఇవ్వాలని, 26,000 రూపాయల వేతనాలను చెల్లించాలని, నెలకు 2 సెలవులు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, గ్రాడ్యుటీ ఇవ్వాలని, ఉద్యోగ విరమణ తర్వాత 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు జరపాలని డిమాండ్ చేశారు. యూనియన్ కార్యదర్శిగా మరి చెంకల శివాంజనేయుని, కోశాధికారిగా బొమ్మన పోయిన మరి శ్రీనివాసరావుని, మరి కమిటీ సభ్యులుగా మరి సాయం కృష్ణను, కొయ్యూరు యేసుబాబులను ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మే నెలలో మరి పాఠశాలలో వీళ్ళని తీసుకుంటూ జరిగింది. మే నెల పాఠశాలలో నైట్ వాచ్మెన్గా తీసుకున్నారు. నైట్ వాచ్మెన్గా తీసుకున్న వీళ్ళకి 6,000 రూపాయల వేతనం చెల్లిస్తూ వస్తున్నారు. కానీ ఈ రోజుకి 8 నెలలు దాదాపు పూర్తవుతున్నా ఈ రోజుకి వారికి నైట్ వాచ్మెన్లు అనేది గుర్తింపు అనేది లేకుండా పోయింది. కనీస సౌకర్యాలు మరి టార్చ్ లైట్లు కానీ, బూట్లు కానీ, యూనిఫామ్ కానీ, కనీసం వీళ్ళ నైట్ వాచ్మెన్ అనేది గుర్తింపు అనేది లేకపోవడం కూడా చాలా అన్యాయం. మరి రాత్రిపూట మరి కాపలా కాసేటప్పుడు పాములు, జల్లు వీటన్నిటి బారిన పడి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని తక్షణం యూనిఫాము, బూట్లు, సౌకర్యాలు కల్పించాలని కూడా కోరుతున్నాం. అలాగే మరి ఈ రోజున చూసుకున్నట్టే మార్కెట్ ధరలకు అనుకూలంగా నిత్యావసర వస్తువులు పెరుగుతున్న కారణంగా మరి సమాన పనికి సమాన వేతనంగా 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని ఈ రోజున డిమాండ్ చేయడం జరిగింది. మరి ప్రతి నెల వేతనాలు 5వ తారీఖు లోపలే మరి నెల జీతాలు చెల్లించాలని కూడా సందర్భంగా జనబాడీలో తీర్మానించడం జరిగింది. అలాగే పాఠశాలలో మరి అదనంగా కొన్ని పనులు అనేది చేయించడం జరుగుతుంది. అదనపు పనులు మాత్రం చేయించొద్దని చెప్పి మరి ప్రభుత్వాన్ని మేము వాడడం జరిగింది. మరి స్టోర్ రూమ్కి వేసే తాళాలు ఏవైతే ఉన్నాయో ఆ తాళాలు కూడా ప్రధాన ఉపాధ్యాయుల దగ్గర పెట్టుకుంటేనే బాగుంటుంది. కానీ మరి నైట్ వాచ్మెన్ దగ్గర పెట్టి మరి రేపొద్దున ఏదైనా జరగాలని సంఘటన జరిగితే వాళ్ళ బాధ్యత చేయడం అనేది కూడా సరైనది కాదు. కాబట్టి మరి స్టోర్ రూమ్స్ అనే తాళాలని కూడా మరి ప్రధాన ఉపాధ్యాయుల దగ్గర పెట్టుకోవాలి. మరి ఈ రోజున వీళ్ళకి మరి ఒక గుర్తింపు అనేది ఇవ్వాలి, గుర్తింపు కార్డు ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి ఈ జనబాడీ కమిటీ సమావేశంలో మరి మేము చర్చించుకోవడం జరిగింది. నా పేరు వేముల బక్కయ్య, ఏఐసిసిటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. అలాగే మరి అఖిల భారత ఐక్వ మండల కమిటీ సభ్యురాలుగా పరిపం భవానీని మరి ఇక్కడ మేము ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క నైట్ వాచ్మెన్ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు తక్షణం వెంటనే మరి కల్పించుకొని సమస్య పరిష్కారానికి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.